హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. ఎప్పటికప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫామ్ ని క్రియేట్ చేసుకుంటూ ఆరాని ఎన్నో సంవత్సరాలుగా కొనసాగించుకుంటూ వస్తూ రీసెంట్ గా సంక్రాంతి బరిలో కూడా నిలిచి మీసాల పిల్ల అని అనిపించుకుంటూనే మన శంకర్ వరప్రసాద్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది నయనతార. సో కేవలం తమిళ్, మలయాళము లేకపోతే తెలుగు అని కాకుండా భాషా భావం లేకుండా ప్రతి ఒక్క సినిమాలతో ఎప్పటికప్పుడు మనం పలకరిస్తూనే ఉంటుంది ఈమె. సో ఇప్పుడు రాబోతున్న టాక్సిక్ అయి ఉండొచ్చు, హాయ్ అవ్వచ్చు, లేకపోతే డియర్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఇలా భాషతో సంబంధం లేకుండా రకరకాల సినిమాలతో మనం ముందుకు రాబోతున్న నయనతార ఇప్పుడు ఇంకొక ప్రాజెక్ట్ లోకి అడుగు పెట్టబోతుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. సో ఆ సినిమా గురించి సంబంధించిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. సో రాఘవ లారెన్స్ కంటిన్యూస్ గా ఈ కాంచన ఫ్రాంచైజ్ ని ఎన్నో సంవత్సరాల నుంచి తీసుకుంటూ వస్తున్నారు. 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, ఇప్పుడు 4th మీద ఫోకస్ చేసినట్టుగా అండ్ తొందరలో అది సెట్స్ మీద కూడా వెళ్ళబోతున్నట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇందులో ఒక మెయిన్ రోల్ కోసం గాను నయనతారాని సంప్రదించినట్టు, సో కథ నచ్చడంతో, తన పాత్ర చాలా నచ్చడంతో తను కూడా దీనికి ఓకే చెప్పినట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి. సో ప్రస్తుతం అయితే రాఘవ లారెన్స్ ఈ సినిమాని ఎంతో వ్యూహాత్మకంగా చిత్రీకరించినట్టుగా అండ్ ప్రతిదీ కూడా చాలా ప్లానింగ్ గా హర్రర్ కామెడీగా మనం ముందుకు రాబోతున్న ఈ కాంచనా 4 లో నయనతార అయితే కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ ఈ సినిమాలో పూజ హెగ్డే అలాగే నోరా ఫతేహా వీళ్ళిద్దరూ కూడా ఉన్నట్టుగా అయితే అర్థమవుతుంది. మరి ఎలాంటి రోల్ కి నయనతారాన్ని సంప్రదించి ఉంటారు, ఆ రోల్ ఎలా ఉండబోతుందని తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. మరి కాంచనా ఫ్రాంచైజ్ లో నయనతార రోల్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు?